నమస్తే సీమా న్యూస్ కి స్వాగతం. వార్తల్లోని వివరాలకు వెళ్తే బీసీల అభివృద్ధి కోసం జాతీయ బీసీ చైతన్య సమితి కృషి చేస్తుందని వ్యవస్థాపక అధ్యక్షుడు బీసీ రమణ తెలిపారు. జాతీయ యువజన విభాగం ప్రధాన కార్యదర్శిగా వడ్ల సుమంత్ ఆచార్యని నియమించారు. ఇందుకు సంబంధించి కర్నూలులోని బీసీ వసతి గృహంలో సమావేశం నిర్వహించి బీసీ రమణ చేతుల మీదుగా సుమంత్కు నియామక పత్రం అందించారు. ఈ సమావేశంలో రమణ మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి బీసీలకు పరిష్కారం కాని సమస్యల కోసం డిసెంబర్ 5న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తామని అన్నారు. బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలని ఆయన కోరారు. బీసీల సమగ్ర అభివృద్ధి కోసం వెంటనే కుల గణన చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 33% రిజర్వేషన్లు కల్పిస్తూ మంత్రిమండలిలో తీర్మానం చేసినందుకు రమణ రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. 2029 ఎన్నికలలోపు చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించే విధంగా పార్లమెంట్లో బిల్లు పాస్ చేయించే విధంగా తెలుగుదేశం పార్టీ కృషి చేయాలని అన్నారు. యువజన ప్రధాన కార్యదర్శి సుమంత్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి యువజన విభాగం జాతీయ ప్రధాన కార్యదర్శిగా పదవి ఇచ్చినందుకు బీసీ రమణకు ధన్యవాదాలు తెలిపారు. బీసీల సమస్యల కోసం పోరాటం చేస్తానని సుమంత్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో నిరుద్యోగ పాదయాత్ర చేస్తానని అన్నారు. రైతుల కోసం రైతు ఘోష యాత్ర చేస్తానని సుమంత్ ప్రకటించారు. విశ్వ బ్రాహ్మణులకు ఎలాంటి సంక్షేమ పథకాలు లేనందున వారి వృత్తి కనుమరుగు అయ్యే అవకాశం ఉందని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం విశ్వ బ్రాహ్మణుల కోసం సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మూలెంటి సుదర్శన్, లక్ష్మణస్వామి తదితరులు పాల్గొన్నారు. స్వాతంత్రం వచ్చినప్పటి నుండి కూడా పరిష్కారం కాని డిమాండ్లు వీటన్నిటిపైన డిసెంబర్ 5వ తారీఖున ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ఒక భారీ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాము. శీతాకాల సమావేశాలు పార్లమెంట్ సెక్షను ఆ టైంలో జరుగుతున్నవి. మేము చేసే డిమాండ్ ఏంటంటే శీతాకాల సమావేశాలలో బీసీ చట్టసభల్లో బిల్లును ప్రవేశపెట్టి బీసీలకు చట్టసభలో రిజర్వేషన్లు ఏర్పాటు చేయాలని, అదేవిధంగా దేశవ్యాప్తంగా అధిక సంఖ్యాకులైనటువంటి బీసీల స్థితిగతులు, బీసీల సమగ్రాభివృద్ధి కోసం ఆనాడు బ్రిటిష్ వాళ్ళు చేసినటువంటి కుల గణన 1931లో బ్రిటిష్ వాళ్ళు చేశారు. 1941లో మళ్ళా చేయాల్సి ఉంది. ఆ రోజు రెండో ప్రపంచ యుద్ధం జరగడం వల్ల ఆ రోజు ఆగిపోయింది. ఆ తర్వాత మన పరిపాలన వచ్చిన తర్వాత మన పాలకులు ఎక్కడే కానీ బీసీ కుల గణన చేసిన దాఖలాలు లేవు. ఇప్పటికైనా స్పందించి ఇంకా కొన్నాళ్ళు కొన్ని తరాలు గడిపేద్దాంలే, ఈ రాజ్యాధికారం అనుభవించని అనుకుంటున్నారు. ప్రతి ఒక్క బీసీ బిడ్డ చైతన్యవంతులు అయ్యారు. బీసీ కుల గణన ఈ దేశంలో ఈ రాష్ట్రంలో జరగాలని మేము ప్రభుత్వాన్ని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా రాబోయే రోజుల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కూడా ఇప్పుడుండే బీజేపీ ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ ప్రధాన భాగస్వామిగా ఉంది. మొన్న 3 రోజుల క్రితం బీసీలకు సుమారు ఒక 10-20 హామీలు ఇవ్వడం జరిగింది. వాటిల్లో బీసీల సమగ్రాభివృద్ధి కోసం, బీసీల రాజకీయ చైతన్యం కోసం ముఖ్యమైన హామీ ఏంటంటే బీసీలకు చట్టసభలో రిజర్వేషన్లు 33% ఏర్పాటు చేస్తామని రాష్ట్ర కేబినెట్ తీర్మానం చేసింది. దానికి అభినందనలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈ సంవత్సరం అంటే 2029 ఎలక్షన్లు వచ్చే లోపు పార్లమెంట్లో బీసీల చట్టసభల్లో బిల్లును ప్రధానంగా తెలుగుదేశం పార్టీ ప్రధాన భూమిక పోషించి ఆమోదం చేసే విధంగా కృషి చేయాలని తెలియజేస్తున్నాము. జాతీయ బీసీ చైతన్య సమితి యువజన విభాగం జాతీయ ప్రధాన కార్యదర్శిగా నాపై నమ్మకం ఉంచి ఇంత గొప్ప అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు బీసీ రమణ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ క్షణం నుంచి బీసీల పక్షాన గట్టి పోరాటం చేస్తూ నా యొక్క గళాన్ని బలంగా సమాజంలో వినిపిస్తూ, అలాగే ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా నిరుద్యోగులను పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు కాబట్టి నిరుద్యోగుల కోసం తెలంగాణలో, ఆంధ్రాలో 2 రాష్ట్రాల్లో కలిపి నిరుద్యోగ యాత్ర కూడా పాదయాత్ర కూడా చేపడతాను. అలాగే రైతులను కూడా పట్టించుకున్నటువంటి ఈ ప్రభుత్వాలను ప్రశ్నించేందుకు త్వరలో
రైతు ఘోషయాత్రని కూడా చేస్తానని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఉన్నాను. పోరాడతానని చెప్పేసి కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. నాకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చినటువంటి రమణ సార్కి మరి ఒకసారి హృదయపూర్వక ధన్యవాదాలు. నగరంలోని రోడ్ సైడ్ చిన్న వ్యాపారస్తుల సంఘం శాఖ మహాసభ బి గోపాలకృష్ణ అధ్యక్షతన కార్మిక కర్షక భవనంలో జరిగింది. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన పార్టీ జిల్లా కార్యదర్శి డి గౌస్ దేశాయ్, నగర కార్యదర్శి టి రాముడు, నగర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ సాయిబాబా, శాఖ కార్యదర్శి ఎస్ మహమ్మద్ రఫీ మాట్లాడుతూ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కర్నూలు నగరంలో ట్రాఫిక్ సమస్య అస్తవ్యస్తంగా మారిందని అన్నారు. ట్రాఫిక్ నియంత్రణ కోసం ఫ్లైఓవర్ బ్రిడ్జిలు నిర్మించాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగులుగా తమ సొంత డబ్బుతో చిన్న వ్యాపారాలు చేసుకుంటున్న చిన్న వ్యాపారస్తులకు బ్యాంకుల ద్వారా వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని, కార్పొరేషన్ ద్వారా గుర్తింపు కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ట్రాఫిక్, పోలీస్, మున్సిపల్ అధికారుల వేధింపులు ఆపాలని అన్నారు. మహాసభలో నూతన కార్యదర్శిగా ఎస్ మహమ్మద్ రఫీని ఎన్నుకోవడం జరిగింది. పోరాట కర్తవ్యాలు, ఉద్యమ కర్తవ్యాలు రూపొందించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్ఎండి గౌస్, మల్లికార్జున బాబు, ప్రసాద్, అశోక్, చాంద్ బాషా, హుషేన్ సాహెబ్, నగేష్, విజయ్ తదితరులు పాల్గొన్నారు. ప్రజా సమస్యలు గాలి వదిలిపెట్టే ఈరోజు మొత్తం ఈరోజు ఏ పత్రికలను చూడండి, తిరుపతి లడ్డు గురించే చర్చ తప్ప రాయలసీమలో వెనక ఉన్నటువంటి కర్నూలు జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి దాని గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం 100 రోజులైంది కాబట్టి 100 రోజులు అంటే 3 నెలల్లో ఏం చేయగలుగుతుందని ప్రశ్నించకపోయినా, కానీ తెలుగుదేశం ప్రభుత్వం యొక్క విధానాలు బట్టి చూస్తే మళ్ళీ తిరిగి కర్నూలు జిల్లాకు, ఈ ప్రాంత ప్రజలకు అన్యాయం చేస్తుందని మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అదే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అసంఘటితంగా ఉన్న కార్మికులకు, చిరు వ్యాపారస్తులు కానీ, లేదా హమాలీలు కానీ, లేదా భవన నిర్మాణ కార్మికులు కానీ ఏమైనా చేస్తుందంటే ఏమి చేయడం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. గతంలో వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధి మొత్తం కూడా కొలగొచ్చారు. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటివరకు ఏమైనా దాంట్లో స్పష్టత ఉందంటే ఇప్పుడు దాకా స్పష్టత లేదు. ఆ నిధులు వాడుకుంటాడా, వాడుకోవడం, మరి వాడుకోకపోతే ఆ నిధుల్ని భవన నిర్మాణ కార్మికులకు, అసంఘటిత కార్మికులకు స్పష్టత లేదు. రెండోది, ఈ ప్రాంతంలో ప్రత్యేకించి మా ప్రాంతంలో రైతులు అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు, నిరుద్యోగులు అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు. చదువుకున్నట్టు వాళ్ళు కొత్త కాలేజీలు వస్తే బాగుండని ఆశతో చూస్తున్నారు. గతంలో వైసీపీ ప్రభుత్వం మంజూరు చేసినటువంటి మెడికల్ కాలేజీలను ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణం లేకుండా ఆపేయాలని జీవో ఇచ్చింది. కొన్ని చోట్ల అయితే ఈ కాలేజీలను ప్రైవేటీకరణ చేయాలని చెప్పి ప్రయత్నాలు చేస్తుంది. అంటే చంద్రబాబు నాయుడు వచ్చింది ఉన్న ప్రభుత్వ కాలేజీలు ప్రైవేటీకరణ చేయడం కోసమా, లేదు ఉన్నటువంటి వాటిని నిర్మించి ప్రభుత్వ పరిధులు నిర్వహణ చేయడం, నడపడం అనేది ఈరోజు ప్రజల ఉన్న ప్రశ్న. స్పష్టంగా సమాధానం చెప్పాలి. కొత్త మెడికల్ కాలేజ్ నిర్మాణం పైన రాష్ట్ర ప్రభుత్వ వైఖరి స్పష్టంగా ప్రజలకు తెలియజేయాలి. లేకపోతే అనుమానం, అంటే వైసీపీ ప్రభుత్వం డాక్టర్లను లేకుంటే వైద్యశాలను పెంచింది, ఈ ప్రభుత్వం వస్తే దాన్ని హాస్పిటల్ ఒక చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికీ ప్రభుత్వం అట్లాంటి స్పష్టత ఏమి ఇవ్వలేదు. అందుకోసం ఇది ప్రైవేటీకరణ వైపు పోతున్నట్టు బాధ వస్తాం. రెండవది, అంతకుముందు ఏం చెప్పాడు, బాధుడు అంటే కరెంటు విపరీతంగా బాధిస్తుందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి పైన విపరీతంగా ఆరోపణలు చేశారు, చాలా అమలు చేశారు. ఈరోజు ఏంటి, కొత్తగా వచ్చినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం మళ్ళీ తిరిగి స్మార్ట్ మీటర్లు పెట్టాలని ప్రయత్నం చేస్తూ ఇప్పటికే అదానీ కంపెనీతో ఒప్పందం చేసుకుని ఆ రకంగా లారీని దంపైంది. అంటే స్మార్ట్ మీటర్లు వస్తే ఎవరికి నష్టం? అంతకుముందు ఏం చెప్పారు, స్మార్ట్ మీటర్లు అనేది అది పేద ప్రజలకు, మధ్యతర ప్రజలకు చాలా నష్టం, దాన్ని పెట్టకూడదని వ్యతిరేకించారు. తెలుగుదేశం ప్రభుత్వం కూడా పార్టీ కూడా వ్యతిరేకించింది. కానీ ఈరోజు అధికారులకు వచ్చిన తర్వాత స్మార్ట్ మీటర్ల పైన ఒక మాట మాట్లాడట్లేదు, అంటే సర్దుబాటు ఛార్జీల పైన ఒక మాట మాట్లాడట్లేదు. అంటే ఎన్నికల ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత ఒక మాట అనేది అది ప్రజలు మోసం చేయడం తప్ప వేరేది కాదు. తాము ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు ఏమైంది? ఇప్పుడు దాకా 6 గ్యారెంటీలు ఏమైంది? చాలామంది మహిళలు అడుగుతున్నారు, మాకేంటి 15,000 రూపాయల నెలకి ఇస్తామన్నారు, ఏమైంది? లేదు గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్నారు, ఏమైంది? లేదు మనకు ఉచిత బస్సు అన్నారు, ఏమైంది? నిరుద్యోగులకు ప్రత్యేకించి నిరుద్యోగ వృత్తి ఇస్తానన్నాడు, ఇప్పుడు దాకా నిరుద్యోగ గురించి చర్చ లేదు. అంటే వాగ్దానాలుగా మిగిలే అవకాశం తప్ప అమలు చేసే పరిస్థితి లేదు. ఈయన కూడా నరేంద్ర మోడీ చేసినటువంటి అడుగు జాడలను నడుస్తుంది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు రైతులకు సంబంధించింది ఏం చెప్పాడు, ఇప్పుడు ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేశాను. మరి ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేస్తే ఇప్పుడు కొత్తగా ఏ యాక్ట్ పెడుతున్నాను? ఇప్పుడు గ్రామీణ ప్రాంతంలో ప్రజలు
కొత్త చట్టాలు అమలు చేయాలంటే కొత్త ఏది గతంలో ఉంటే వైసీపీ ప్రభుత్వం ఆలోచించి పాస్ పుస్తకాలు తీసుకెళ్లాలా, లేకుంటే ఇప్పుడు కొత్త పాస్ పుస్తకాలు ఏమొస్తాయో స్పష్టత లేదు. కర్నూలు మండలం గార్గేపురం గ్రామ పంచాయతీ పరిధిలో కర్నూలు గుంటూరు జాతీయ రహదారి పనులు చేపడుతున్నారు. ఈ పనులు పూర్తి కావస్తున్న తరుణంలో ప్లాన్ మార్చి పనులు చేపట్టడం విడ్డూరంగా ఉందని, పరిహారం చెల్లించిన తర్వాతనే పనులు చేపట్టాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కేవి నారాయణ డిమాండ్ చేశారు. ఈరోజు కర్నూలు గుంటూరు జాతీయ రహదారి హైవే పనులను సిపిఎం మండల కార్యదర్శి పివి ఉష్యనయ్య, నాయకులు డి రాఘవేంద్ర, జి ఆంజనేయులు, మృత్యుంజయ గ్రామ రైతులతో కలిసి పరిశీలన చేశారు. ఈ సందర్భంగా కేవి నారాయణ మాట్లాడుతూ రహదారి పనులు నవంబర్ నాటికి పూర్తి చేయాల్సి ఉండగా ఇంకా పనులు అసంపూర్తిగానే కొనసాగుతూ ఉన్నాయి. అంతేకాకుండా డంప్ యార్డు ప్రాంతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుల స్థలంలో నుంచి కాకుండా 11 మంది రైతుల పొలాలు భూములు సేకరించారు. పరిహారం ఎంత అనేటువంటిది స్పష్టత ఇవ్వలేదు. ప్లాన్ మార్చి రైతుల భూములు తీసుకోవాల్సిన అవసరం ఏంటని, దాని ద్వారా జగనన్న కాలనీ పేరుతో ఇచ్చిన ఇల్లు కూడా కొంతమంది కోల్పోతున్నారని వారు అన్నారు. ఇప్పటికీ చాలా మందికి పరిహారం అందలేదు కనుక భూసేకరణ చేసే సందర్భంగా భూములు కోల్పోయే రైతులకు పరిహారం చెల్లించి ఇప్పటికీ భూములు ఇచ్చిన రైతులకు పరిహారం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో రహదారి పనులు అడ్డుకుంటామని వారు హెచ్చరించారు. రహదారి పేరుతో ఇప్పటికే కర్నూలు మండలంలో నూతనపల్లె, మిలిటరీ కాలనీ, గారేపురం, దిగోపాడు ఇట్లాంటి గ్రామ పంచాయతీల పరిధిలోటువంటి భూములను మొత్తం కూడా నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు, రెవెన్యూ వాళ్ళు భూసేకరణ చేసి రోడ్డు మ్యాప్ కోసం ఏర్పాటు చేశారు. ఇప్పుడు రోడ్డు పూర్తవుతున్నటువంటి సందర్భంలో అయిపోతుందని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు. కానీ ఇది అంచనా లేకుండా వేస్తున్నారా, అంచనా ఉండి వేస్తున్నారా? నేషనల్ హైవే అథారిటీ వాళ్ళకు బాధ్యత ఉందా, బాధ్యత రహితంగా ప్రవర్తించారా, లేదా ఆర్ఎన్బి వాళ్ళు దీన్ని సక్రమంగా నిర్వర్తిస్తున్నారా, లేకపోతే వాళ్ళు ఏమన్నా కంట్రోల్స్ నిద్రపోతున్నారా అర్థం కాని పరిస్థితిలో ఉంది. నిన్న జాయింట్ కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, తహసీల్దార్ గారు వచ్చి ఈ రూట్లో కాదు ఇంకొక రూట్లో పోవాలని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ 3 ఎకరాల 80 సెంట్లు రైతులు పొలం ఆల్రెడీ వాళ్ళ పొలం పోయింది ఇప్పటికే, మళ్ళీ తర్వాత దాంట్లో అదనంగా తీసుకుంటున్నారు. 3 ఎకరాల పొలం లెక్క మేము ఇంకా రోడ్డు అటువైపు వెళ్ళాలని చెప్పే పద్ధతిలో మళ్ళీ ల్యాండ్ ఆక్యుపేషన్ చేస్తాం, మళ్ళీ భూసేకరణ చేస్తామని చెప్పేసి నేను వచ్చి చూసి పరిశీలన చేసి వెళ్ళారు. ఇటువైపు ఏమో రియల్ ఎస్టేట్ బిల్డర్ల యొక్క స్థలాలు ఉన్నాయి. రియల్ ఎస్టేట్ బిల్డర్ల యొక్క స్థలాల వైపు కాకుండా ఇక్కడ పొలం ఉన్నటువంటి అది కూడా డీ పట్టాలు, ప్రభుత్వం ఇచ్చినటువంటి భూములు, బతకడం కోసం ఇచ్చినటువంటి భూములు, అట్లాంటి భూములను కూడా బతకనీకి లేకుండా, ఉపాధి లేకుండా తీసుకునేటువంటి ప్రయత్నం ఈరోజు ఎలా చేస్తున్నారని చెప్పేసి మేము అడగదలుచుకున్నాం. అట్లాగే జగనన్న కాలనీ అని చెప్పేసి ఇక్కడ ఇల్లు ఇచ్చారు, ఇల్లు ఇచ్చి పట్టాలు ఇచ్చారు, ఇల్లు నిర్మాణం చేసుకున్నారు. ఈ ఇళ్లను కూడా కూల్చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి అందుకోసమే మేము జిల్లా కలెక్టర్ గారిని, జాయింట్ కలెక్టర్ గారిని కోరేది ఏమంటే ఈ రోడ్ మ్యాప్ ఇప్పటికైనా నిర్దిష్టమైనటువంటి అవగాహనతో నేషనల్ హైవే అథారిటీ వాళ్ళను, ఆర్ఎన్బి వాళ్ళను మీరు కూర్చోబెట్టి మాట్లాడి ఒక అవగాహనకు రండి. ఇది ఏదైతే నష్టపరిహారం పోతుందో ఇప్పుడు మార్కెట్ రేటు ప్రకారం రైతులకు పరిహారం ఇవ్వకుండా పనులు చేస్తే మాత్రం సహించేది లేదు, మేము ఓర్చుకునేది కూడా లేదని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం. ఇంకొక విషయం అంటే జిల్లా కలెక్టర్ గారికి నెల క్రితం మేము చెప్పాం. జిల్లా కలెక్టర్ గారికి ఏం చెప్పాం, పొలాలు వేస్తున్నారు సార్, ఇక్కడ పొలాలకు రస్త లేదు, రైతులు పొలాలకు దిగాలంటే దాదాపు ఒక 50 అడుగుల కిందికి దిగి ఎక్కేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. సర్వీస్ రోడ్ ఏదైనా అవకాశం ఉంటే చేయండి అని చెప్పేసి చెప్పాం. నెల కిందట ఆయనకు అర్జిస్తే కలెక్టర్ గారు గౌరవంగా స్వీకరించారు, తీసుకున్నారు. ఈ రోజు కూడా దాని ఊసు లేదు, దాని పని లేదు. అందుకోసమే ఆ సర్వీస్ రోడ్లో రైతుల పొలాలకు రోడ్లు వేయాలి. అదే సందర్భంగా ఇప్పుడు ఏదైతే 3.5 ఎకరాలు తీసుకుంటున్నారో ఆ భూములకు పరిహారం ఇచ్చిన తర్వాత వాళ్ళ రైతుల అంగీకారంతోనే ఇక్కడ పనులు మొదలు పెట్టాలి తప్ప దౌర్జన్యంగా వచ్చి పనులు మొదలు పెడతామంటే చూస్తూ ఊరుకుండేది లేదని చెప్పేసి మేము హెచ్చరిక చేయదలుచుకున్నాం. ఇది వెంటనే తక్షణం వాళ్ళకు పరిహారం అందిన తర్వాతనే పనులు మొదలు పెట్టాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. కేవీ నారాయణ, సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి. పిల్లల్లో క్యాన్సర్ వ్యాధిని మొదటి దశలో గుర్తించి క్యాన్సర్కు సంబంధించిన వైద్యం చేయడం వల్ల క్యాన్సర్ వ్యాధి పూర్తిగా నయమవుతుందని విశ్వభారతి మెడికల్ కాలేజ్ చైర్మన్ కాంతారెడ్డి తెలిపారు. కర్నూలు నగరంలోని కలెక్టరేట్ కార్యాలయం ముందు క్యాన్సర్పై ప్రజలలో అవగాహన కల్పించడానికి విశ్వభారతి మెడికల్ కాలేజ్ క్యాన్సర్ హాస్పిటల్ విద్యార్థులతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి ముఖ్య అతిథిగా కర్నూలు జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా హాజరై క్యాన్సర్ అవగాహన ర్యాలీని ప్రారంభించారు. అనంతరం క్యాన్సర్ వ్యాధి వైద్య నిపుణులు మాట్లాడుతూ క్యాన్సర్ వ్యాధి వయసు పైబడిన వారితో కాకుండా చిన్నతనం నుండే చిన్న పిల్లలలో క్యాన్సర్ వ్యాధి రావడం జరుగుతుందని అన్నారు. మానవుని జీవన ప్రమాణాలలో ఆహారపు అలవాట్లు, జన్యుపరమైన లోపాలతో క్యాన్సర్ వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. క్యాన్సర్ వ్యాధిని చిన్నపిల్లల్లో మొదటి దశలోనే గుర్తించి సంబంధించిన వైద్యం అందిస్తే క్యాన్సర్ నయం చేయవచ్చునని వైద్య నిపుణులు తెలిపారు. ఈ సందర్భంగా ప్రజల్లో క్యాన్సర్పై అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు తెలిపారు.
రెడ్డి, చైర్మన్ విశ్వభారతి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్. మేము మా విశ్వభారతి మెడికల్ కాలేజ్ అండ్ జనరల్ హాస్పిటల్ తరఫున చైల్డ్ క్యాన్సర్ అవేర్నెస్ డే ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము. దీని మెయిన్లీ ఏంటంటే అవేర్నెస్. క్యాన్సర్ అంటే పెద్దల్లోనే కాకుండా చిన్నపిల్లల్లో కూడా రావచ్చు. ఈ చిన్నపిల్లల్లో దానికి ట్రీట్మెంట్ కన్నా ముఖ్యం ఎర్లీ డయాగ్నోసిస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఎంత ఎర్లీగా డయాగ్నోసిస్ ఇస్తే దాంట్లో అంత త్వరగా వాళ్ళకి మంచి ట్రీట్మెంట్ జరుగుతుంది. అండ్ ఎర్లీగా డయాగ్నోస్ చేసిన వాళ్ళకు ఆల్మోస్ట్ క్యూర్ కూడా అయిపోతుంది. సో దీనివల్ల ఏంటంటే అందుకోసమే మేము ప్రజల్లో క్యాన్సర్ అనేది పెద్దలకే కాకుండా చిన్నపిల్లలకు కూడా రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఏ జబ్బైనా సరే ఒక వారం రోజుల్లో తగ్గని ఏదైనా క్యాన్సర్ హాస్పిటల్కి తీసుకుని వచ్చిన వెంటనే దానికి సంబంధించిన పరీక్షలు కూడా చేసి దానికి సంబంధించిన ఏమైనా క్యాన్సర్ ఉందా లేదా అనేది నిర్ధారణ చేస్తాం. దాని పరంగానే ఈరోజు మేము అవేర్నెస్ ప్రజల్లో తీసుకురావాలనే ఉద్దేశంతో. భారతి అండి. నేను చిన్నపిల్లల్లో పీడియాట్రిక్ హిమటో ఆంకాలజిస్ట్, అంటే క్యాన్సర్కి మరియు హిమటాలజీకి సంబంధించిన జబ్బులన్నిటికీ వైద్యం చేయడం జరుగుతుంది. నేను గత 3 సంవత్సరాలుగా విశ్వభారతి మెడికల్ కాలేజ్ క్యాన్సర్ హాస్పిటల్లో పనిచేస్తూ పిల్లల క్యాన్సర్కి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో పిల్లలకి క్యాన్సర్ అనగానే భయపడాల్సిన అవసరం లేదు. చాలా వరకు పిల్లల్లో వచ్చే క్యాన్సర్స్ని నయం చేయవచ్చు. అందుకనే ఎక్కువగా త్వరగా మనము ఎలాంటి లక్షణాలతో బయటపడితే పిల్లల్ని క్యాన్సర్ అని గుర్తించవచ్చు అన్నది జనాల్లో అవగాహన తీసుకొస్తే త్వరితగతిలో డాక్టర్ దగ్గరికి వెళ్ళి డయాగ్నోసిస్ అయిపోతే అంత క్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది. అలా కాకుండా లక్షణాలు తెలియకపోతే నిదానంగా క్యాన్సర్ అనేది తెలుసుకోవడం వల్ల త్వరగా అడ్వాన్స్డ్ స్టేజ్లోకి వెళ్ళటం వల్ల నయమయ్యే అవకాశాలు కూడా తగ్గుతాయి. సో జనాల్లో ఎలాంటి క్యాన్సర్ లక్షణాలు వస్తాయి, అంతేకాకుండా వచ్చిన పిల్లలకి వాటి కుటుంబాలకి మేము అండగా ఉన్నాము అని ఇచ్చే ధైర్యం కోసము ఈ క్యాన్సర్ అవేర్నెస్ మంత్ అనేది చేయడం జరుగుతుంది. సో ముఖ్యంగా క్యాన్సర్లో పిల్లల్లో వచ్చే లక్షణాలు వచ్చేసి ఎక్కువ రోజులు జ్వరం వచ్చినా తగ్గకపోవడం, చర్మం పాలిపోయినట్లు తయారవ్వడం, లేకపోతే ఎక్కడి నుంచైనా చిగుళ్ళలో నుంచి కానీ లేకపోతే ముక్కులో నుంచి కానీ రక్తం కారడం, ఇంకా కొంతమందికి ఏంటంటే బ్రెయిన్ ట్యూమర్స్ లక్షణాలు కూడా ఉంటాయి. ఇవేంటంటే తలనొప్పి, వాంతులు, మూర్ఛ వ్యాధి రావడము, ఇలాంటివన్నీ కూడా బ్రెయిన్ ట్యూమర్ లక్షణాలు. కొంతమందికి ఎముకల్లో ఉన్నట్టుండి గడ్డలాగా కణతి రూపంలో పెరగడము, లేకపోతే పొట్టలో గడ్డలాగా కలవడము, లేకపోతే లింఫోమా లక్షణాలు వచ్చేసి మెడ చుట్టూ గజ్జల్లో లేకపోతే చంకల్లో గడ్డల్లాగా రావటము, ఇలాంటివన్నీ కూడా కొన్ని రకాల క్యాన్సర్ లక్షణాలు. ఇవన్నీ తెలిసి ఉంటే వెంటనే పిల్లల డాక్టర్ని కానీ లేకపోతే డైరెక్ట్గా పీడియాట్రిక్ హిమటో ఆంకాలజిస్ట్ని కానీ సంప్రదిస్తే త్వరితగతిన జబ్బుని కనుక్కొని నయం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నమస్కారం, నేను డాక్టర్ నిహారిక, ప్రొఫెసర్ రేడియేషన్ ఆంకాలజిస్ట్. ఇవాళ సెప్టెంబర్ నెల ప్రతి సంవత్సరము చైల్డ్హుడ్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్గా పరిగణించినారు. సో ఈ అవేర్నెస్ ద్వారా మేము పబ్లిక్కి చెప్పదలిచేది ఏంటంటే క్యాన్సర్ అనేది పెద్దవాళ్ళలోనే కాదు చిన్నపిల్లల్లో కూడా వస్తుంది. పుట్టిన పిల్లల నుంచి యుక్త వయసు వాళ్ళకు కూడా వచ్చే ఛాన్స్ ఉంది. సో ఏవైనా అంటే తెలియకుండా అన్ని సడన్గా గడ్డ పెరగడం కానీ, ఫీవర్ తగ్గకపోవడం కానీ, ఇంకేదైనా కంట్లో నల్లగుడ్డు తెల్లగా మారడం కానీ, ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కానీ వెంటనే సంప్రదిస్తే దాన్ని క్యాన్సర్ లక్షణాలు ఏమైనా ఉండొచ్చు తొందరగా డయాగ్నోస్ చేసి అట్లయితే డయాగ్నోస్ చేయడం వల్ల మనకు ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి. సో ఎక్కువ అంటే ట్రీట్మెంట్ మంచిగా అవ్వడం వల్ల బాబు కూడా నార్మల్ పిల్లల్లాగా బతికే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో ఏదైనా ఇబ్బందులు ఉన్నాయని వెంటనే సంప్రదించండి. నిహారిక. సంక్షోభంలో సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికే దక్కుతుందని కర్నూలు జిల్లా పార్లమెంట్ ఎమ్మెల్యే గౌరీ చేడతారెడ్డి తెలిపారు. కర్నూలులోని వీకర్ సెక్షన్ కాలనీలో మా మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు అయినందున 100 రోజుల్లో ప్రజలకు అందించిన పథకాలను ఎమ్మెల్యే చరితారెడ్డి ప్రజలకు వివరించారు. సైకో పాలన పోవాలని ప్రజలు కూటమి ప్రభుత్వానికి అధికారం ఇచ్చారని ఆమె తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్ల పెంపు, మెగా డిఎస్సి, అన్న క్యాంటీన్లు ఏర్పాటు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, నూతన ఇసుక పాలసీ లాంటి మంచి కార్యక్రమాలు చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పార్వతమ్మ, పెరుగు పురుషోత్తం రెడ్డి, మున్సిపల్ కమిషనర్, వార్డు ఇన్ఛార్జీలు పాల్గొన్నారు. మన జిల్లాకే మనకి మంత్రివర్యులు కూడా భారీ పరిశ్రమల శాఖ మంత్రివర్యులుగా టీసీ భరత్ గారు ఉన్నారు. మన పాణ్యం నియోజకవర్గం ఇంకా అభివృద్ధి పదంలో నడుస్తుంది. మన పాణ్యం నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన తెలుగుదేశం పార్టీ 3 పార్టీలు కూటమిగా ఏర్పడి ఈ రాష్ట్రంలో 175 సీట్లకు గాను 164 సీట్లు కైవసం చేసుకోవడం జరిగింది.
చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే 5 సంతకాలపై 5 హామీలపై సంతకాలు చేయడం జరిగింది. మొట్టమొదటగా మెగా డిఎస్సి 16,437 పోస్టులకి ఇస్తున్నట్లు నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. అలాగే అన్నా క్యాంటీన్లు రాష్ట్ర వ్యాప్తంగా 175 అన్నా క్యాంటీన్లు కూడా ఓపెన్ చేసుకోవడం జరిగింది. అంతేకాకుండా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రైతులకు ఊరట కలిగించేలాగా, రైతుల ఆస్తులపై రక్షణ కల్పించేలాగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా రద్దు చేయడం జరిగింది. అంతేకాకుండా చదువుకున్న యువతి యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలన్న ఉద్దేశంతో స్కిల్స్ సెన్సెస్ కార్యక్రమాన్ని కూడా తీసుకొని రావడం జరిగింది. ఈ ప్రభుత్వం ఎన్నికల్లో పెన్షన్ను కూడా 3,000 రూపాయలు ఉన్న పెన్షన్ను 4,000 రూపాయలు చేయడము, అలాగే దివ్యాంగుల పెన్షన్ను 3,000 రూపాయలు అనేది 6,000 రూపాయలు చేయడము, ఈ కార్యక్రమాలన్నీ తీసుకొని రావడం జరిగింది. ఈ 100 రోజుల్లో ఎంతో అభివృద్ధి, ఎంత సంక్షోభం ఉన్నప్పటికీ సంక్షేమం దిశగా అడుగులు వేస్తూ అభివృద్ధికి రెక్కలు కట్టి ఈ 100 రోజుల్లోనే ఎన్నో ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ ముందుకు సాగడం జరిగింది. ముఖ్యంగా గతంలో సర్పంచుల నిధులు లేక సర్పంచులు ఉత్సవ విగ్రహాలుగా ఉండి వాళ్ళ కనీసం గ్రామాల్లో కరెంట్ బల్బ్ వేసే పరిస్థితి కూడా లేని పరిస్థితి ఉండేది. ఏమన్నా అవి కాలువలు క్లీన్ చేయాలన్నా, లైట్లు వేయాలన్నా, డ్రింకింగ్ వాటర్ ఇవ్వాలన్నా భిక్షాటన చేస్తూ విరాళాలు సేకరించి ఇచ్చిన సంఘటన గతంలో మనం చూసాం. అలాగా కాకుండా పంచాయతీలకు కూడా వాళ్ళకి 1,452 కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు విడుదల చేయించి వాళ్లకు కల్పించడం జరిగింది. అంతేకాకుండా దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఒకే రోజు గ్రామ సభలు రాష్ట్ర వ్యాప్తంగా 13,326 పంచాయతీల్లో గ్రామ సభలు ఏర్పాటు చేసి 4,500 కోట్ల పనులకు, ఉపాధి హామీ పనులకు తీర్మానాలు చేపించడం జరిగింది. గత ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో జరగని సంక్షేమ పథకాలు కూటమి ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లో చేశామని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు కర్నూలులో తెలిపారు. కర్నూలులోని 1వ వార్డులో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం 100 రోజుల్లో చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. గతంలో చెత్త పన్ను, ఇసుక దోపిడీ, కల్తీ మద్యంపై విచారణ జరిపిస్తామని సోమిశెట్టి వెంకటేశ్వర్లు తెలిపారు. 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇది మంచి జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే రాష్ట్రం గత 5 సంవత్సరాలు జరిగింది. 100 రోజుల్లోనే అలాంటి స్థితి నుంచి ఈరోజు మళ్ళీ పరిపాలన అంటే ఈ ప్రభుత్వం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసింది. దీని 100 రోజులు పూర్తి చేసిన సందర్భంగా ఈ 100 రోజుల్లో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 సంవత్సరాల జగన్ ప్రభుత్వం చేయనటువంటి పని 100 రోజులు పూర్తి చేసి రికార్డు స్థాయిలో మంచి పేరు తెచ్చుకున్న చంద్రబాబు నాయుడికి ఈరోజు మనందరూ కృతజ్ఞతలు చేసే సమయం వచ్చింది చెప్పాలి. ఎందుకంటే 100 రోజులు పూర్తి సక్సెస్ అయింది. సూపర్ 6 ఏదైతే ప్రజల ముందు తెచ్చాడో అవన్నీ కూడా తూచ తప్పకుండా అమలు చేయడం జరిగింది. పింఛన్లు కానీ, ఇసుక కానీ, చెత్త మీద పనిచేసిన ఈ చెత్త జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో చెత్త మీద పని ఇంతవరకు భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి వేయలేదు. ఈ చెత్తగాడేశాడు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా ఒక చెత్త ముఖ్యమంత్రిగా మిగిలిపోయి చిరస్థాయిగా నిలబడిపోయాడు. జగన్మోహన్ రెడ్డికి బుద్ధి జ్ఞానం లేదు. ఇటువంటి దుర్మార్గులు ఉండడం వల్లే రాష్ట్రం అగోత నాశనం అయిపోయింది. అదేవిధంగా డిఎస్సి పింఛన్లు ఆదివారం కింద 1వ తారీఖు వస్తే 31వ తారీఖే మీ అకౌంట్లో పడి డబ్బులు ఇవ్వడం జరిగింది. ఇది కాకుండా ల్యాండ్ యాక్టింగ్ ఎన్నో ఇంకా ఉన్నాయి. మహిళలకు ఉచిత బస్సు కూడా తొందరలో రావడం ఇవ్వడం జరుగుతుంది. ఇది కాకుండా చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు, ఏదైతే నాకు ప్రజలు నమ్మి ఓటు వేశారో తూచా తప్పకుండా ప్రజల కోసం అహర్నిశలు. పెద్దకడుమూరు మండలం కల్లకుంట గ్రామంలో మాదిగ గోవిందమ్మను నిర్బంధంగా లాక్కెళ్లి బట్టలు ఉడిదీసి కరెంటు స్తంభానికి కట్టి కొట్టి చంపాలని చూసిన ఘటనలో
పాత్రదారులు, సూత్రధారులు అందరిపైన కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని కోరుతూ కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శనివారం కర్నూలు నగరంలోని కార్మిక కర్షక భవనం నందు రాజకీయ పార్టీలు, దళిత, మహిళా, గిరిజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి ఆనంద్ బాబు అధ్యక్షతన జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రముఖ సామాజిక విశ్లేషకులు కొమ్ముపాలెం శ్రీనివాస్, ఎన్కే జయన్న, సిపిఎం జిల్లా కార్యదర్శి డి గౌస్ దేశాయ్, ఎస్సీ ఎస్టీ బీసీ మహిళా ఐక్యవేదిక నగర అధ్యక్షురాలు సుమలత, ఏపీ ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు కిరణ్ మాదిగా, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి అంజిబాబు, ఐత్వ జిల్లా సహాయక కార్యదర్శి పిఎస్ సుజాత, ఎంఆర్పీఎస్ లీగల్ సెల్ నాయకులు హుసేన్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ఎం రంగప్ప, డివైఎఫ్ఐ నగర కార్యదర్శి హుషేన్ బాషా, వ్యవసాయ జిల్లా సహాయ కార్యదర్శి వెంకటరాముడు, కాటికాపర్ల సంఘం జిల్లా కార్యదర్శి ఎన్జి కృష్ణ, కేవీపీఎస్ మహిళా విభాగం రాష్ట్ర నాయకులు కె రంగమ్మ, జిల్లా నాయకులు విజయమ్మ, జయమ్మ, ఆటో వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి ప్రభాకర్, చర్మకార వృత్తిదారుల సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఎన్ చక్రపాణి, ఆర్ హనుమంతు, స్కావెంజర్స్ కార్మిక హక్కుల పోరాట సంఘం జిల్లా కన్వీనర్ గురుస్వామి, కేవీపీఎస్ నగర కార్యదర్శి భాస్కర్, అధ్యక్షులు యేసురాజు పాల్గొని మాట్లాడారు. గతంలో వర్తించే పరిస్థితి కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఆర్థికంగా సమయం ఆర్థికంగా ఎప్పుడైతే వాళ్ళు కాస్త జనరల్గా కులాలను మా ఊళ్ళో ఉండే ప్రధాన కులాలు ఒకటి మైనార్టీస్ వాళ్ళు ఆ తర్వాత మిగతా కులాలు జనరల్గా ఈ అంటానికి కూడా గతంలో ఎప్పుడు లేదు ఇట్లాంటి సందర్భం. దీంట్లో దాదాపు ఒక సంవత్సరం నుంచి ఎవరైతే ఈ ఆర్థిక ఆధిపత్యంగా వాళ్ళు ఉన్నారు, బీసీ కులాల్లో ఉంటుంది వాళ్ళు, బీసీ కులాన్ని నిర్మించారు. ఎవరైతే దీనికి బాధపడ్డారో వాళ్ళు ఎప్పుడైతే వచ్చింది ఆర్థికంగా వెసులుబాటు వస్తుందో అనేక రకాల కోరికలు, భావాలు ఎప్పుడైతే మనం మరవాల భావాలు, కులం అనేది ఒకరితోనే ఒక కుటుంబంతో ఒక కులానికి పడింది లేదు. అన్ని కులాల్లో కూడా కులాధిపత్యం అనేది చాలా పెరుగుతాం. అట్లాంటి భావన చైతన్యం పెరిగితే చదువు పెరిగితే తగ్గుతున్నట్టుంది. చైతన్యం పెరిగే కొద్ది చదువు పెరిగితే ఈ భావన పెరుగుతుంది. ఆ బ్యాక్గ్రౌండ్లో ఈ సంఘటన జరిగింది. నేను డబ్బున్నవాడు తర్వాత నాది నా పెద్దను కొనసాగించాలి, నా అధిపత్యం ఉండాలి. వాళ్ళందరూ కూడా మా ఊళ్ళో రెండు రకాలు, ఒకటి కొండపైన, కొండకి చేశారు. ఇప్పుడు ఎవరైతే ఈ దాడి చేసిన కుటుంబాలన్నీ గతంలో మా ఇంటి దగ్గర ఉండేవాళ్ళు వాళ్ళ యొక్క భౌతిక పరిస్థితి కానీ ఆర్థిక పరిస్థితి కానీ అంత ధైర్యస్తులు కాదు, అంత ధైర్యస్తులు కాదు. దీనికి బ్యాక్గ్రౌండ్ ఎవరైతే నేను ఆ ఫోటోలని సంపాదించాను, ఎవరైతే పేరు వాళ్ళు నిన్న మంత్రాలయానికి వెళ్ళారు. ఆ తర్వాత ఇప్పుడు వాళ్ళందరూ ఊళ్ళో లేకుండా బయట తిరుగుతున్నారు. మాకు సపోర్ట్ ఇవ్వండి, నాకు మాకు రక్షణ ఇవ్వండి, మా పైన మా పేరు కూడా ఇప్పించేటట్టు చేస్తూ ఉన్నారు. అది చేసి ఆ రకం వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు ఉన్నారు. అధికార పార్టీ నాయకులు దగ్గరికి వెళ్ళారు. అధికార పార్టీ నాయకుల దగ్గరికి వాళ్ళ యొక్క మనం పొందడమా లేకపోతే వాళ్ళ ద్వారా ఏదైనా చేస్తూ నీరుగాచి ప్రకటించడం కూడా జరుగుతుంది. నేనంటే నేను మొత్తం వాళ్ళు ఎవరు ఆ బీసీ కులానికి సంబంధించిన లోపల కాదు, బయట నుంచి పోయిన వాళ్ళు కూడా వాళ్ళ ఆందోళన కూడా సంపాదించారు. వాళ్ళతో కూడా మాట్లాడడానికి చెప్పాను. ఎందుకు అయ్యారు, ఏంటి కారణం, బీసీ అంటే పేరుతో వెళ్ళామా లేకపోతే సంఘటన తను వ్యతిరేకించడం, ఇది వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం. అంటే మ్యాక్సిమం వాళ్ళ సపోర్ట్ ఉన్నట్టు వాళ్ళందరినీ కూడా ఈ పోరాటానికి అండగా నిలిచే ప్రయత్నం తీసుకునేలాగా మనం ఏర్పాటు చేస్తూ వాళ్ళందరూ జీవితంలో. రెండవది డిపార్ట్మెంట్ చేయాల్సిన పని చేయట్లేదు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.